కూటమికి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పోలీసింగ్కి భయపడ్డారా? అందుకే ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారని చెప్తున్నారు. భయపడడానికి ఏముందండి? హత్యలు చేశామా, దోపిడీలు చేశామా, దౌర్జన్యాలు చేశామా? దేనికి భయపడాలి? హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ భయపడాలి. వాటిని ఎదిరిస్తున్నందుకు మా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన ప్రతిసారి హైకోర్టుకు న్యాయం కోసం వెళ్తున్నాం. హైకోర్టు నుంచి స్టే రావడము లేదా బెయిల్ రావడము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వ దురాగతాలను ప్రశ్నించడంలో వెనకడుగు వేయడం లేదు. కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజలు గమనిస్తున్నారనేటువంటి స్పృహ కూడా లేకుండా పోలీసు యంత్రాంగం స్థానిక ఎమ్మెల్యేలకు, ప్రత్యేకించి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుతూ జరుగుతున్న హత్యలు, మానభంగాలు వీటన్నిటి నుండి పాఠాలు నేర్చుకోకుండా, మళ్ళీ అటువంటి సంఘటనలు రిపీట్ కాకోకుండా, ఆ రిపీట్ కాకుండా చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోకుండా పరిటాల సునీతకు, ఆమె కుమారులకు, ఆమె సోదరులకు, ఆమె బంధువులకు వంతబాడుతూ అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది సంపూర్ణంగా పోలీసు వారి వైఫల్యం. ఏడుగురాలపల్లి ఉదంతం నిజంగా గుండె కలిచి వేస్తుంది, మనసు పెకిలించి వేస్తుంది. తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రత్యర్థి పరిటాల సునీత అనుచరులు మొత్తం అంతా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది మీ ఆరోపణ, మీ పార్టీ ఆరోపణ. దమ్ముంటే తేల్చుకుందాము, రాజకీయం వద్దు అనేటువంటిది పరిటాల సునీత సవాల్. ఏంటి తేల్చుకోవడం అంటే ఏంటి? నిజంగా సునీత, శ్రీరామ్ అనునాయులు వాళ్లే ఆ గ్యాంగ్ రేప్లో కీలకంగా ఉన్నారా, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారమా? ఎఫ్ఐఆర్ తెప్పించుకోండి. అందులో అక్యూజ్డ్ అంతా ఎవరు, నిందితులు ఎవరు, మరి ఆ సంఘటనలో పాల్గొన్నది ఎవరు, ఆ గ్రామంలో విచారించండి. దళిత సంఘాలు వెళ్తే కూడా అడ్డుకున్నారు. ఆ గ్రామానికి దళిత సంఘాలను రానిలా, ప్రజా సంఘాలను రానిలా, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కినారు. ఆ దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మేము, మా పార్టీ నాయకులు మేరుగ నాగార్జున గారు మరియు శైలజానాథ్ గారు, ఉషశ్రీచరణ్ గారు, మేమందరం వెళ్తే మా పైన అక్రమ కేసులు పెట్టారు, ప్రివెంటివ్ అరెస్ట్లను అడ్డుకున్నారు. మరి మీరు మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీసం పరిటాల సునీతమ్మ తమ గ్రామానికి సమీపాన ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే కనీసం ఖండించిందా? ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకూడదని ఒక మాట మాట్లాడిందా? ఒక మహిళగానైనా స్పందించిందా? పోనీ వారిని పరామర్శించిందా? పోనీ ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిందా? పోనీ ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం ఇప్పించిందా? ఏమి చేయలేదు. ఎందుకంటే ఆమెకు తన వర్గం కావాలా, తన పార్టీ కార్యకర్తలు, వాళ్ళు ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వారి ఓట్లు కావాలా, వారి వర్గం కావాలా, వారి అండదండలతో మళ్ళీ ఆమె ఎమ్మెల్యే కావాలి. అంటే పదవుల కోసం ఎటువంటి అన్యాయాలను, అక్రమాల్ని ప్రోత్సహించడానికైనా సిద్ధం పరిటాల కుటుంబం. ఆడబిడ్డల జీవితాలు చిదిమేసైనా, అమాయకులైనటువంటి కురుబ లింగమయ్య లాంటి అమాయకుల్ని హత్యలు చేసైనా, నారాయణ రెడ్డి లాంటి ఎంతోమంది రైతుల్ని హత్యలు చేసైనా మళ్ళీ అధికారంలోకి రావాలా, ఆ కుర్చీ కావాలా, పదవి కావాలా, దాని నుంచి వచ్చే ఆధిపత్యం కావాలా, ఆదాయం కావాలా. అంతేగాని ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు కూడా పట్టని కుటుంబం పరిటాల కుటుంబం. కేవలము తెలుగుదేశం పార్టీ గాలైనా ఉండాలి, లేదా దిగ్గింగల సంస్కృతి అయినా కొనసాగాలి.